రైతుల శ్రేయస్సు కొరకు ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత 10 ఏండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా బీఆర్ఎస్ పార్టీ చేసింది. కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ధర్మగోని లక్ష్మి, రాజాగౌడ్లు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ పదవులు అలంకరణ, ప్రయాణం కాకూడదని అన్నారు. మార్కెట్కి వచ్చిన ధాన్యం కొనుగోలు, విక్రయాలే చూడటమే కాకుండా రైతుల శ్రేయస్సు కోసం సొసైటీ పనిచేయాలని అన్నారు. కరీంనగర్ జిల్లా ముల్కనూర్ సొసైటీని ఆదర్శంగా తీసుకొని కామారెడ్డి సొసైటీని అభివృద్ధి చేయాలని సొసైటీ సభ్యులకు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. 10 సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుని బీఆర్ఎస్ పార్టీ చేసిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వాగ్దానాలని అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ పార్టీ పాతరేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ తదితరులు పాల్గొన్నారు. సంతోషం, ఎదరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. పదవులు అలంకారప్రాయం కాకూడదు. రైతుల శ్రేయస్సు కోసం నిత్యం కష్టపడుతూ మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యొక్క ఆదాయం పెంచుతూ కేవలం మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు అమ్మకాలకే కాకుండా రైతులకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని పరిష్కరించే స్థాయికి ఎదగాల. ఎట్లా? ఎందుకంటే చాలా ఆదాయం అంతా అన్యాయం అవుతుంది. ఆదాయం రాకుండానే బయటనే ట్యాక్స్ కట్టకుండా ట్రక్కులు పోతూ ఉంటాయి. వాటన్నింటినీ కంట్రోల్ చేసి కలిసి ఇక ఏం ఆదాయం పెంచగలం చేయాలి. ఒకటి. రెండవది, మీకు సూచన, కరీంనగర్ జిల్లాలో ఒక సొసైటీ ఉంది, ముల్కనూర్ సొసైటీ. ఆ ముల్కనూర్ సొసైటీ ఒకసారి మీరు సందర్శించి ఊళ్ళో గడిపినట్టు పుట్టినపోయి సంబంధంగా ఎంత గొప్ప గొప్ప కార్యక్రమం చేస్తామో రైతులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కారం చేస్తారు. మీ యొక్క మార్కెట్ కమిటీ కూడా ఆ సొసైటీ చేసే పనులు మీరు కూడా చేయొచ్చు. గొప్ప పేరు వస్తుంది కాబట్టి, రైతుల పేరు వెళ్తుంది కాబట్టి మరి వాటిని చేయాలని కోరుకుంటూ, అట్లాగే ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కొనసాగుతూ ఉంది. వస్తూ పేపర్లు చూస్తూ ఉంటే రకరకాల విమర్శ చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. ఏం చేసిందా ఏడాది కాలంలో? గతంలో రైతు మరోసారి 15,000 చెప్పిండ్రు, ఇప్పుడు మీరు 12,000 ఇస్తున్నారు. ఎందుకు ఇస్తలేదు? దగా చేస్తుంది, మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని మాట్లాడుతున్నారు. కానీ తాటికాయంత అక్షరాల్లో మన తెరపత్రిక రాస్తా ఉన్నారు, వాట్సాప్లో చూపిస్తా ఉన్నారు. అంటే ఒక అబద్ధాన్ని అసలైతే నిజంగా నమ్మే ప్రమాదం ఉంది. ఈ సందర్భంగా మీకు అందరినీ చర్చించబడాలి. ఎందుకంటే వాస్తవం ఒకటి ఉంటుంది, ప్రచారం ఒకటి జరుగుతూ ఉంటుంది. అదే నిజమైన ప్రమాదం ఉంది. ఇలా సూటిగా ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళకు అసలు ఈ ప్రభుత్వాన్ని విమర్శించి నైతిక హక్కు ఎక్కడ లేదు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని తెలిసి కూడా సోనియా గాంధీ గారు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం చలించి, ఆమె కూడా తల్లి కాబట్టి ఆ తల్లుల కడుపుకోతే ఎక్కడుందో తెలిసిన తల్లిగా తెలంగాణ ఇచ్చింది హైదరాబాదు రాజధానిగా. దాని మూలంగా తెలంగాణ రాష్ట్రం ఆదాయం మనం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. నేను చెప్పడం కాదు, కేసీఆర్ 100 సార్లు చెప్పిండు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రాష్ట్రాన్ని ఆనాడు సమైక్య రాష్ట్రంలో కూడా 15 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే అయినటువంటి అప్పు కేవలం 65,000 కోట్లు. ఈ 65,000 కోట్లకు 100% వడ్డీ చొప్పున సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు కంతులు కడతా ఉంది. వడ్డీ అసలు కలిపి సంవత్సరానికి 6,000 కోట్లు ఉంటే నెలకు 600 కోట్లు కట్టింది. కానీ 10 సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రం
ధనిక రాష్ట్రంతో పాటుగా గడిచిన 10 సంవత్సరాల్లో సుమారుగా 16-17 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అయినా కూడా మళ్ళా 7 లక్షల కోట్ల పైన అప్పు, మళ్ళా విద్యుత్ సంస్థల కరెంటు సంస్థల పేరు మళ్ళా 80,000 కోట్లు, 8 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ 8 లక్షల కోట్ల అప్పుకు నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఎవరి వల్ల? ఎందువల్ల? మేము గొప్ప పరిపాలన చేసినాం, ఈ దేశానికి మేమే ఆదర్శం, బీఆర్ఎస్ ఆదర్శం, కేసీఆర్ ఆదర్శం అని గొప్ప చెప్పుకున్నాం. మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి ధనికలు చేసినా ఇవే కాకుండా